శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 31వ సర్గము. మీ వెంట వనములకు నన్నును అనుమతింపుము అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట, ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమమున ఉన్న దివ్యాయుధములను తీసుకొని వచ్చుట. కౌసల్యాదేవి ఇంటి నుండి శ్రీరాముని వెన్నంటి వస్తూ ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదాన్ని పూర్తిగా విని తానును తన అన్న వెంట వనములకు వెళ్ళుట ఎలాగా అని మిక్కిలి వ్యాకుల పాటునకు లోనయ్యాడు. అతడు లక్ష్మణుడు ఆ దుఃఖాన్ని తట్టుకొనలేనివాడై అన్నయ్యకు శ్రీరాముని పాదములపై వ్రాలాడు. తరువాత అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస వ్రత దీక్షను వహించి ఉన్న రాఘవుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఇలా చెప్తున్నాడు. అన్నా, క్రూర మృగములతో ఏనుగుల గుంపులతో నిండి ఉండేడు వనములకు వెళ్ళుటకే నీవు నిశ్చయించుకొని ఉన్నచో నేనును నీతో వచ్చేదను. నానా విధములగు పక్షుల కూతలతో దుష్టమృగ సమూహముల అరుపులతో ప్రతిధ్వనించుచుండెడి మహారణ్యములయందు నేను ధనుస్సును చేతబట్టి సావధానుడనై మీ వెంట నడుచుచుండగా అంతటను మీరు సంచరించవచ్చును. స్వామి, నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరలేదు. జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను. అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతము నేను కోరను. అన్నతో కూడి వనవాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనిన వాడే లక్ష్మణుడు ఇట్లు చెప్పగా శ్రీరాముడు ఎన్నో విధములా ఓదారుస్తూ అతనిని వారింపచూశాడు. అప్పుడు లక్ష్మణుడు మరలా ఇలా అంటున్నాడు. అన్నయ్య, సర్వకాల సర్వావస్థలయందును నీకు తోడుగా ఉండుటకు ఇంతకు ముందే నన్ను అనుమతించి ఉన్నావు కదా, మళ్ళీ ఈ విధంగా నన్ను నివారించుటకు కారణమేమిటి? నా వలన ఏదైనా ఒక అపరాధం జరిగిందా? నీ వెంట రాగోరుచున్న నన్ను ఎందుకు నిషేధించుచున్నావు? తెలియగోరుచున్నాను, దయతో తెలపండి. మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయి, సోదరా, వనములలో నీ ముందు భాగమున నడుచుచుందును, నీతో వచ్చుటకు అనుమతింపుము అని ప్రార్థించగా అతనితో మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు ఇలా అంటున్నాడు. లక్ష్మణ, నా తమ్ముడవైన నీవు మెత్తని స్వభావము కలవాడవు, ధర్మనిరతుడవు, నిరంతరము సన్మార్గమున ప్రవర్తించువాడవు, నాకు ప్రాణముల వలె ప్రీతిపాత్రుడవు, సఖుడవు, పైగా నా ఆజ్ఞలను పాలిస్తూ నా అధీనములో ఉండువాడవు. ఓ సౌమిత్రి, నీవు నా వెంట వనములకు వచ్చినచో శుతిమెత్తని హృదయము గల కౌసల్యామాతను, తల్లి సుమిత్రాదేవిని ఇక్కడ సేవించుచుండువారెవరు? మిక్కిలి తేజశాలి అయిన మహారాజు వరుణదేవుడు భూమిని సస్యశ్యామలమనర్చునట్లుగా ప్రజల కోర్కెలను ఈడేర్చుచుండెడివాడు. అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేయికి ఇచ్చిన వరములకు కట్టుబడి ఆమె వశములో ఉన్నాడు. అశ్వపతి సుతయైన ఆ కైకేయు రాజ్యాధికారమును చేతబట్టి దుఃఖములకు లోనయ్యుండు సవతుల క్షేమములను పట్టించుకొనదు. కైకేయి చలువ వలన యువరాజైన భరతుడు కౌసల్య సుమిత్రామాతల కష్టములను గూర్చి తలంపకపోవచ్చును. కనుక ఓ లక్ష్మణ, నీవు రాజానుగ్రహమును పొంది గాని లేక స్వయముగా గాని పూజ్యురాలైన తల్లి కౌసల్య యొక్క సుమిత్రామాత యొక్క ఆలనా పాలన చూస్తూ ఉండుము. ఈ నా సూచనలను పాటింపుము. ఓ ధర్మజ్ఞ, నేను చెప్పిన ప్రకారము ఆచరించినచో నా ఎడల నీకు గల భక్తి శ్రద్ధలు వెల్లడియగును. అంతేకాదు తల్లిదండ్రులను సేవించుట అనేది సాటి లేని ఒక మహాధర్మమును ఆచరించిన వాడవు అవుతావు. రఘువంశజుడవైన ఓ లక్ష్మణ, మీ వదిన సీతాదేవియు నేనును దూరమైనచో మా ఎడబాటు కారణంగా దుఃఖితురాలైన కౌసల్యామాతకు సుఖము ఎలా కలుగుతుంది? కావున నీవు మాకు మారుగా ఇక్కడనే ఉండి నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపుము. శ్రీరాముడు ఇట్లు పలికిన తరువాత మాటకారి అయిన లక్ష్మణుడు మాటల ఆంతర్యమును గుర్తింపగల తన అన్నతో మృదు మధురంగా ఇలా చెప్తున్నాడు. ఓ మహావీరా, నీ తేజప్రభావముచే భరతుడు కూడా
నీ వలనే కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని భక్తి శ్రద్ధలతో సేవింపగలడు. ఇందులకు సందేహము లేదు. కౌసల్యామాతను ఆశ్రయించిన వారిని పోషించుటకై ఆమె అధీనములో 1000 గ్రామాలున్నాయి. కనుక ఆమె నా వంటి వారిని వేల సంఖ్యలో పోషించగలదు. అందువలన దాన ధర్మములలో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనను తాను పోషించుకొనుటయే కాక మా తల్లిని ఇంకను చాలామందిని పోషింపగల సమర్థురాలు. అన్నా, నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపుము. నన్ను నీ వెంట కొనిపోవుట ఏమాత్రము ధర్మవిరుద్ధము కాదు. మీకు ఎట్టి శ్రమయును లేకుండా ఫలమూలాదులను తెచ్చిస్తూ ఉండగలను. ఆ విధముగా మీ వనవాసము సుఖంగా సాగును. మీకు సేవలు చేస్తూ నేను కృతార్థుడనవుతాను. స్వామి, ధనుర్బాణములను ధరించి పలుగును చిన్న గంపను తీసుకుని దారి చూపుతూ మీ ముందు భాగమున నడుస్తూ ఉంటాను. నియమజీవనమును కొనసాగిస్తూ తాపసులకును వనవాసులకును అనువగు కందమూల ఫలములను, వనములలో లభించు ఇతరములైన ఆహార పదార్థములను అచ్చట మీకు సమకూరుస్తూ ఉంటాను. వదినయు నీవును పర్వత సానువులయందు సంచరిస్తూ ఉన్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడును, నిద్రించుచున్నప్పుడును, సర్వకాల సర్వావస్థలయందును మీకు సకలోపచారములను చేస్తూ ఉంటాను. లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతనితోటి ఇలా అంటున్నాడు. ఓ సౌమిత్రి, నీవు వెళ్ళి సుమిత్రామాత మొదలగు ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణమును గురించి తెలిపి వారి ఆమోదమును పొందుము. ఓ సౌమిత్రి, చూచెడి వారికి భయమును గొల్పెడి 2 దివ్యధనుస్సులను, శత్రువులకు దుర్భేద్యములైన 2 కవచములను, అక్షయములైన బాణములు గల 2 తూణీరములను, బంగారు పిడులతో ఒప్పుచు సూర్య తేజస్సుతో విలసిల్లెడి 2 ఖడ్గములను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చి ఉన్నారు. పూజార్థమై అవి వశిష్ఠ మహర్షి మందిరమున ఉంచబడినవి. ఓ లక్ష్మణ, ఆ ఆయుధములనన్నింటినీ తీసుకుని త్వరగా ఇక్కడికి విచ్చేయుము. వనవాస ప్రయాణమునకు సర్వసన్నద్ధుడైన లక్ష్మణుడు తన సుహృజ్జనుల నుండి ఆమోదమును పొందెను. ఇక్ష్వాకు వంశ గురువైన వశిష్ఠుని గృహమునకు వెళ్ళి ఉత్తమములైన అచ్చటి ఆయుధములను గురువుల అనుమతితో గ్రహించెను. తరువాత ఉత్తమ రాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో రాజపూజలను అందుకొనిన ఆ దివ్యాయుధములనన్నింటినీ తీసుకొని వచ్చి శ్రీరామునకు చూపించాడు. అంతటా బుద్ధిశాలి అయిన శ్రీరాముడు తన దగ్గరకు విచ్చేసిన ఆ లక్ష్మణునితో సంతోషంగా ఇలా అంటున్నాడు. సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, భలే, నేను అనుకొనిన రీతిగా సకాలంలో నీవు ఇక్కడికి వచ్చావు. ఓ పరంతప, నా కడనున్న ఈ ధనమునంతయును నీతో కూడి తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చివేయదలుచుకున్నాను. గురువుల ఎడ గాఢమైన భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము వారిని సేవించడి బ్రాహ్మణ శ్రేష్ఠులకును ఇంకను నన్ను ఆశ్రయించుకొని ఉన్న వారందరికీ ఈ సంపదను పంచి ఇయ్యగోరుచున్నాను. ఓ సౌమిత్రి, బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడును వశిష్ఠ మహర్షి పుత్రుడును పూజ్యుడును అయిన సుయజ్ఞుని శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులను తీసుకొని రమ్ము. నేను వారినందరినీ సత్కరించి వనములకు బయలుదేరేదను. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 31వ సర్గము సంపూర్ణం. శుభం.